మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పంచమి, చాలా మంచి రోజు. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అయితే ఈ రోజు సాయంత్రం 6 తర్వాత 4 మందార పూలతో ఇలా చేస్తే చాలు, మీరు ఏది కోరుకుంటే అది గంటలో మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపార సమస్యలు అన్నీ పోతాయి. ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్నవారు ఈ పరిహారం చేస్తే తొందరలోనే మీ కోరిక తీరిపోతుంది. ఎందుకంటే ఈ పరిహారాన్ని మందార పూలతో చేస్తూ ఉన్నాం. మందార పూలు చాలా పవిత్రమైనవి. మందార పువ్వు పూజకు, అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి. ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తుశాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమంతుడికి, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఎంతో పవిత్రమైన మందార పూలతో పంచమి తిథి ఉన్న రోజున చిన్న పరిహారం చేస్తే గంటలో మీకు ఉన్న కోరికలు తీరిపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి పంచమి తిథి రోజు మందార పూలతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు స్వయంగా లక్ష్మీదేవి బంగారు గాజులను తెచ్చి కంసాలికి ఎందుకు ఇచ్చిందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంటైనా వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకుని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడయ్యింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య,
రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమయ్యింది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవ్వగానే తీసుకువచ్చి పూజగదిలో కూర్చుంటుంది. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది ఒక జతే కదా? లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అస్సలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు? ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజగదిలో నుంచుని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలు అమ్మ. మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళ ప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ శుభములను అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారములు అని పరివరి విధాల ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఇక వీడియోలోకి వస్తే, పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి. తీరని కోరికలు ఉన్నవారు ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించండి. 4 ఎర్రటి మందార పూలు తెచ్చి అమ్మవారికి సమర్పించి తోచిన విధంగా పూజ చేసుకోండి. దీపము, ధూపము, నైవేద్యము ఇవేమీ అవసరం లేదు. జస్ట్ 4 పూలు అమ్మవారి ముందు పెట్టి ఏదో ఒక స్తోత్రం చదవండి. కుదరకపోతే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. తర్వాత మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఇక ఆ 4 మందార పూలను అలా అమ్మవారి ఫోటో దగ్గర వదిలివేయండి. మళ్ళీ సాయంత్రం 6 తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని పూజగదిలోనికి వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టిన 4 మందార పూలను తీసి మీకు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఆ పూలను పాతిపెట్టేయండి. అంటే మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయనుకోండి, ఇంటి ముందు చిన్న గొయ్యిని తీసి అక్కడ పూలు పాతిపెట్టేయండి. ఉద్యోగంలో సమస్యలు ఉంటే ఆఫీస్ ముందు, లేదా వ్యాపారంలో సమస్యలు ఉంటే వ్యాపార స్థలం ముందు, ఇలా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పాతిపెట్టండి చాలు. ఇలా పాతిపెట్టిన గంటలో మీకు ఏదో ఒక అద్భుతం మాత్రం జరుగుతుంది. మీ కష్టం తీరే మార్గం తెలుస్తుంది. మీ కోరిక తీరే మార్గం కూడా తెలుస్తుంది. కనుక మీరు కూడా పంచమి రోజు 4 మందార పూలతో ఈ చిన్న పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకోండి. కష్టాలను తీర్చుకొని ఆనందంగా జీవించండి. రేపు పంచమి తిథి వచ్చిన అద్భుతమైన రోజు. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అయితే ఈరోజు సాయంత్రం
5:30 నుండి 6:30 మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. వద్దన్నా డబ్బు వస్తుంది. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి. లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టాలి. దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము. భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతే, కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది. దీపాన్ని మనో వికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం, చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి. ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి. ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు, చీకటిని నింపరాదు. ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి, కాంతులను పంచాలి. ఇది వేదమార్గం. దీపం వెలుగుకు సాధనం, వికాసానికి సంకేతం. దీపం ఒంటరిగా కనబడుతుంది, కానీ అది ఒక వెలుగుల సైన్యం. మనిషి కూడా దీపం లాంటివాడే. ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు. అంతేకాదు, ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, పంచమి తిథి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు, మీ జీవితం మారిపోతుంది, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ పంచమి తిథి ఉన్న రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 5:30 నుండి 6:30 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు. ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి. ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి. ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది. కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.